నల్లమల్ల అడవుల్లో శివయ్య నామస్మరణ మారుమోగే సమయం ఆసన్నమవుతుంది. మహాశివరాత్రిని పురస్కరించుకొని ఆ మల్లను దర్శించుకునేందుకు వేలాది మంది భక్తులు పాదయాత్రకు సిద్ధమవుతున్నారు. కానీ ఈసారి కాలినడకన వెళ్లే భక్తులకు అటవీ శాఖ ఊహించని షాక్ ఇచ్చింది. పుల్లుగణన పేరుతో దశాబ్దాల కాలంగా వస్తున్న సాంప్రదాయ మార్గాలపై ఆంక్షలు విధించింది. దీంతో అటవీ శాఖ నిర్ణయం భక్తుల పాలిట శాపంలా మారుతోంది. నల్లమల్ల కొండల మధ్య కొలువైన ఆ భ్రమరాంబ సమేత మల్లికార్జునుని దర్శించుకునేందుకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా పక్క రాష్ట్రాల నుంచి కూడా లక్షలాది మంది భక్తులు వస్తుంటారు. ముఖ్యంగా శివరాత్రి బ్రహ్మోత్సవాల వేళ భక్తులు కఠినమైన అడవి మార్గాల్లో కిలోమీటర్ల కొద్దీ పాదయాత్ర చేయటం ఒక ఆచారంగా వస్తుంది. కానీ ఈ ఏడాది భక్తుల అడుగులకు అటవీ శాఖ బ్రేక్లు వేసింది. 2026 పుల్లుగణన కార్యక్రమం ఫిబ్రవరి 13 వరకు ఉండటంతో భక్తుల రాకపై కఠిన ఆంక్షలను అటవీ శాఖ అమల్లోకి తెచ్చింది. ప్రధానంగా భక్తులు దశాబ్దాలుగా నమ్ముకున్న వెంకటాపురం హటకేశ్వర స్వామి మార్గాన్ని అధికారులు పూర్తిగా మూసివేశారు. భారత్లోని అన్ని టైగర్ రిజర్వ్ ప్రాంతాల్లో 4 ఏళ్లకోసారి నిర్వహించే అఖిల భారత పులుల గణనలో భాగంగా నాగార్జున సాగర్, శ్రీశైలం టైగర్ రిజర్వ్ పరిధిలో సర్వే చేపట్టినట్లు తెలిపారు. ఈ మేరకు వెంకటాపురం హటకేశ్వర స్వామి మార్గంలో పులుల గణన కోసం కెమెరా ట్రాప్లు ఏర్పాటు చేశామని, ఇక్కడి నుంచి ఎవరిని అనుమతించబోమని స్పష్టం చేశారు. అలాగే డోర్నాల రోడ్డు మార్గం ద్వారా శ్రీశైలానికి చేరుకునేలా భక్తులు ప్లాన్ చేసుకోవాలని సూచించారు. దీంతో దశాబ్దాల సాంప్రదాయానికి గండిపడటమే కాకుండా భక్తులు తీవ్ర ఇబ్బందులు పడే పరిస్థితి నెలకొంది. అటవీ శాఖ అధికారులు వెంకటాపురం హటకేశ్వర స్వామి దారిలో ప్రవేశం నిషిద్ధం విధించడమే కాకుండా ప్రధాన మార్గం మూసివేయడంతో భక్తులు చుట్టూ తిరిగి వెళ్లే దోర్నాల రోడ్నే ఎంచుకోవాల్సి వస్తోంది. అంతేకాకుండా పెచ్చెరువు, నాగలూటి మార్గంలో కేవలం ఫిబ్రవరి 8 నుండి 15 వరకు మాత్రమే అనుమతించారు. అంటే కేవలం వారం రోజుల వ్యవధిలోనే లక్షలాది మంది భక్తులు ఒకే దారిలో శ్రీశైలానికి రావాల్సి ఉంటుంది. దీంతో అడవి మార్గాల్లో తొక్కిసలాట జరిగే ప్రమాదం ఉందని భక్తులు ఆందోళనకు గురవుతున్నారు. శాస్త్రీయంగా పుల్లుగణన ముఖ్యం కాదనలేం. కానీ ఏళ్ల తరబడి శివయ్యను నమ్ముకుని వచ్చే భక్తుల సౌకర్యాలను విస్మరించడం ఎంతవరకు సబ్ అని ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే ప్రత్యామ్నాయ మార్గాల్లో కనీసం మంచినీరు, విశ్రాంతి తీసుకునేందుకు వసతులు ఉంటాయా లేదా అన్నది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్నగా మారింది. ఏదైతేనే అటవీ శాఖ నిర్ణయం వల్ల ఈ ఏడాది శివరాత్రి పాదయాత్ర భక్తులకు ఒక అగ్ని పరీక్షలా మారబోతుంది. మొత్తానికి పుళ్ళు సంరక్షణ బాధ్యత ఒకవైపు, భక్తుల విశ్వాసం మరోవైపు. మరి ఈ ఆంక్షలపై ప్రభుత్వం ఏమైనా పునరాలోచన చేస్తుందా, లేక భక్తుల ఈ కష్టాలను భరిస్తూనే మల్లన్న చెంతకు చేరాలా అనేది వేచి చూడాలి మరి.